టైంలో నెక్స్ట్ టైంలో ఆవిడ ఆన్సర్ ఇస్తారు. వెంకటస్వామి గారు, సో ఒకటి చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ వెళ్తాము చూస్తామని అంటే ఎందుకు ఆపుతున్నారు? పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తారు, వాళ్ళని చూడనివ్వట్లేదు. 10 TMC వాటర్ వృధాగా వెళ్తుంటే ఎందుకు? సరే, ఒకవేళ వృధాగా ఉంటే ఇందాక జయరాం గారు అన్నట్లు పంప్స్ వేసి కానీ వాటిని పంపిస్తే మిగిలిన రైతులకు ఉపయోగపడుతుంది కదా. ముందుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ మేడిగడ్డ ఇన్సిడెంట్ కుంగిపోవడమా పగిలిపోవడమా? ఏదో బాంబ్ సౌండ్ వచ్చింది అక్కడ చుట్టుపక్కల అని చెప్పేసి ఇందాక అన్నారు పావని గారు. అప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉందండి? గవర్నమెంట్ ఎవరున్నారు? సీఎం గారు ఎవరున్నారు? పవన్ గారు. అంతకుముందే అధికారం పోయింది అనుకుంటున్నారా? వారు అధికారంలో ఉన్నప్పుడే అది నోటిఫికేషన్ వచ్చిందన్న. అమ్మ అడుగు, నువ్వు ఆగు, నువ్వు ఆగు. నువ్వు చెప్పినావు కదా, నేను దాని మీద నేను చెప్తున్నా. నేను అడిగేదానికి కరెక్ట్ గా మీరు నోట్ చేసుకొని చెప్పండి. కాళేశ్వరం కుంగిపోయిన సమయంలో ప్రభుత్వం ఎవరిది? ఆయన బ్రెయిన్ పేరు కదా. కాళేశ్వరం అనేది రీడిజైన్ పేరుతోటి దానికి ఒక డిజైన్ అయింది. ఆ డిజైన్ కానీ మీరు రీడిజైన్ చేసినారు. రీడిజైన్ అంతా కూడా కేసీఆర్ గారి బ్రెయిన్ సెల్ అది. సో మరి ఆ బ్రెయిన్ సెల్ లో వచ్చినటువంటి ఇబ్బందులకు ఎందుకు కేసీఆర్ గారు వెళ్ళి దాన్ని పరిశీలించలే? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. ఎప్పుడు? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అప్పుడు పోయినోళ్ళు ఇప్పుడు పోయి ఏం చేస్తారట నాకు అర్థం కాలే. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే మంత్రుడుగా ఉన్నారు, ఇదే బాంబులు పెట్టి పేల్చిందనే సౌండ్లు వచ్చినాయి అన్నారు. మరి వాళ్ళు అప్పటి వాళ్ళ చేతిలో ఉన్న పోలీస్ ఏం చేసింది? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎంక్వైరీ అంటే సిఐడి డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఎవరేం చేసినారు? పోనీ అలా జరిగిందని గ్రామస్తుల నుంచి కంప్లైంట్ వచ్చినప్పుడు మరి పోయి పరిశీలించాల్సిన బాధ్యత ఉండే కదా. మరి ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు వెళ్ళకుండా ఈ రోజు డ్రామా కోసం ఎప్పుడు ఎందుకు? ఈ రోజు పోయి వాటర్ మీరు పోయి ఏం చేస్తారు? అక్కడ ఆడ పోయి ఉద్రిక్త క్రియేట్ చేయడము, జనాన్ని పోగు చేయడము, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడము, సీఎం గారిని విమర్శించడం, ఇది తప్ప మీరు ఏం చేయడానికి పోతారు? మీరు ఏమైనా టెక్నికల్ పర్సనాలిటీసా? టెక్నికల్ గా ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. పావని గారు ఒక సీనియర్ మంత్రి, ఆయనకి ఏం అవగాహన లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినారు. స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని ఇవ్వాల. ఉత్తమ్ రెడ్డి గారు మంత్రిగా దాన్ని చేపట్టినటువంటి తర్వాత దాని మీద జరిగిన అన్ని పరిణామాలు, అది పీసీ ఘోష్కి సంబంధించిన ఎంక్వైరీ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఆమె ఇంకొక ఆరోపణ చేసింది. ఎల్ఎన్టీ మేము చేస్తామంటే మేము చేయనీలేదు. అది శుద్ధ అబద్ధం. ఎల్ఎన్టీ టేకన్ విత్డ్రాన్. ఎల్ఎన్టీ మాకు ఇంకా బాధ్యత లేదు, మేము ఆల్రెడీ ఒప్పజెప్పేసిన ప్రాజెక్టు, మాకు బాధ్యత లేదని లెటర్ ఇచ్చింది. ఆ లెటర్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సో వారేమో ఎల్ఎన్టీ చేస్తానంటే మేము చేయలేదు అన్నారు. అది తప్పు. అంటే మీరు చెప్పిన పాయింట్, ఇందాక ఒక పాయింట్ అన్నారు వెంకటస్వామి గారు, సరే అది వ్యాలిడ్. ఎందుకంటే ఆ టైంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమి ప్రాజెక్టులో లోపాలు లేవన్నారు. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక ఇది మరమ్మతులు చేస్తే సరిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. సరే, 2.5 ఏళ్లలో మీరు ఒకవేళ మరమ్మతులు చేస్తే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడేది కదా. కాలయాపన చేశారు, ఎంక్వైరీలు అంటూ. ఇది పొలిటికల్ లీడర్స్ యొక్క స్టేట్మెంట్. అది బాగుంది బాగలేదు అనేది పొలిటికల్ లీడర్స్ యొక్క స్టేట్మెంట్ తీసుకోకండి మీరు. అంటే నేను అంటున్నా మరమ్మతులు చేసేయాల్సింది కదా ఈ పార్టీకి. అదే రీతి కేసీఆర్, వెంకటస్వామి దాన్ని బాగుందా బాగలేదా అని ఇవ్వాల్సినటువంటి ఎవరు ఇవ్వాలా? టెక్నికల్ టీం ఇవ్వాలా. అది బాగుందా, కుంగిపోలేదా, వాటర్ నింపితే ఏమైతుంది అనేటువంటిది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇవ్వాల్సింది. ఇట్ ఈస్ టోటల్లీ నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఓన్లీ. ఎన్డీఎస్సీఎస్ దాంట్లోనే ఉన్నది. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఎన్డీఎస్సీ ఏం చేయమంటే అది చేస్తాం మేము. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ పొలిటికల్ నాలెడ్జ్ తో వేరు, టెక్నికల్ నాలెడ్జ్ వేరు.
సో పొలిటికల్ గా మేము ఏమన్నా చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, టిఆర్ఎస్ వాళ్ళు చెప్పొచ్చు, బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు, అది బాగానే ఉంది, అది ఆ ఒక చిన్న పిల్లరు పోతే ఏమైతుంది, మిగతాయి అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని మేము చెప్పొచ్చు. కానీ దీని కన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలా? ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి కదా. ఎక్స్పర్ట్ టీం వచ్చింది కదా, ఎక్స్పర్ట్ టీం వచ్చి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మా గవర్నమెంట్ నడుచుకుంటుంది. ఎక్స్పర్ట్ టీం చెప్పిన ప్రకారము, ఎన్డీఏసీఏ చెప్పిన ప్రకారము దాంట్లో వాటర్ నింపొద్దు అన్నారు. నింపొద్దు అంటే నింపలేం, లేకపోతే మాకెందుకంటే నింపకుండా ఉండడానికి? మా మీద అపవాదం వస్తుంటే మేమెందుకు నింపకుండా ఉంటాము? రైతులకు నీళ్లు ఇస్తలేరనే అపవాదం మాకు వస్తుంది కదా. నీళ్ళు దాన్ని నింపకపోవడం వల్ల నింపితే కూలిపోతుంది, నింపితే కొట్టుకపోతుంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళు కదా. దానికి టెక్నికల్ టీం మేము కాదు కదా. ఇది అన్ని తెలుసుకోకుండా టెక్నికాలిటీ మాట్లాడకుండా ఓన్లీ పొలిటికల్ మాట్లాడితే ఎట్లా? పాలిటిక్స్ చాలా మాట్లాడదాం, కానీ ఆ డ్యామ్ సేఫ్టీ, ప్రజల సేఫ్టీ అనేటువంటిది చాలా ముఖ్యం. అది బట్ ఈవెన్ దో ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా, దానికి సంబంధించి మరమ్మతులు కానీ వీటికి సంబంధించి ఏమైనా చేయాలన్నా కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా. మొత్తం కంప్లీట్ గా మీరు కేంద్రం చేతుల్లో పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది విత్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద సజెషన్స్ and the guidance of the National Dam Security Authority for your kind information. దాన్ని పట్టుకోండి. సరే, కానీ వృధాగా వెళ్తున్న వాటర్ గురించి ఏం చెప్తారు? ఒక్క మాట మీరు వినండి. దాని ప్రకారం అక్కడ వర్క్ నడుస్తుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు మీడియా వాళ్ళు వెళ్ళి చేసుకోండి. నేను అడిగేది ఏంటి, కన్నెపల్లి పంప్ హౌస్ లో నీళ్లు వృధాగా ఉన్నాయని వెళ్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంటే ఎందుకు అక్కడ మరి చర్యలు తీసుకోవట్లేదు? పొలిటికల్ మామూలేమో గుంపు మేస్త్రి, ఆ మేస్త్రి అంటున్నారు. గుండాల గుంపును వేసుకొని మేము పోతామని అంటే ఎవరు పోలీసు అలౌ చేయరండి. మొత్తం వేసుకొని ఎవరెవరు ఉన్నారు అక్కడ, ఎవరెవరు పోయినరు, ఎవరెవరు ఎంబడి ఉన్నారు, ఇవన్నీ వేసుకొని హంగామా చేస్తామనంటే ఏ పోలీసు మా గవర్నమెంట్ లో ఆపలేదు, వాళ్ళ గవర్నమెంట్ లో మమ్మల్ని ఆపలేదా? వాళ్ళ గవర్నమెంట్ లో ఎవరిని పోనిచ్చిళ్ళు? సామాన్య ప్రజలను ముందైతే సామాన్య ప్రజలకు మేము చూపిస్తామని టూరిస్ట్ బస్సులు వేసి తీసుకుపోయాడు. తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు పోతామని అరెస్ట్ చేయలేదా? ఆపలేదా? అంటే ఈ 10 టీఎంసీల నీరు వృధాగా పోతుంది అనే దాంట్లో వాస్తవం ఉందా లేదా? పోనీయలేదు ప్రతిపక్షాన్ని. మమ్మల్నే కాదు, కోదండరామని ఆపలేదా? మమ్మల్ని ఆపలేదా? ఎవరిని ఆపలేదు. ఆ రోజు అన్ని బాగున్నప్పుడు ఎందుకు ఆపిండ్రు? టూరిస్టులను తీసుకుపోతారు కానీ ప్రతిపక్షాలను తీసుకుపోరు. బీజేపీ వాళ్ళు పోతే ఆపినరు, మేము పోతే ఆపినారు, ప్రజా సంఘాలు పోతే ఆపినారు. అదే మళ్ళీ వాళ్ళే బస్సులలో ప్రజలను తీసుకుపోయి చూపించుకొచ్చినారు. అంటే దీనికి ఒకసారి క్లారిటీ అడుగుదాం. అంతకంటే ముందు వెంకటస్వామి గారు, సరే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇందాక పావని గారు అన్నట్లు 10 టీఎంసీల నీరు వృధాగా పోతుందని చెప్పేసి ఆవిడ అన్నారు. అందులో వాస్తవం ఉందా? ఆమెకు అవగాహన లేదండి. టీఎంసీలు అదన్నీ నాకు కూడా పెద్దగా అవగాహన లేదు. నేనేదో ఎక్స్పర్ట్ కాదు. ఆడ ఎన్ని నీళ్లు పోతున్నాయి ఎన్ని అనేటువంటిది కాదు. ఇవాళ అవి నింపడానికి అవకాశం లేదు. నింపితే ప్రమాదం ఉందనే దృష్ట్యా వదిలిపెడుతున్నారో తప్పితే ఇంకా వేరే వారి ఆలోచన లేదు, వేరే కుట్ర లేదు, వేరే అది లేదు. నింపితే వాటికి ప్రమాదం ఉన్నదని ఇచ్చిన ఎన్డీఏసీ యొక్క సూచన మేరకే నింపుతలేం తప్పితే ఇంకొక వేరే ఆలోచన లేదు. మాకు ఇప్పుడు ఒకటి ఆలోచించండి కొద్దిగా విజ్ఞతతోటి, అది నింపి వాటర్ అంటే రైతులకు ఇస్తే మాకే పేరు వస్తుంది కదా. మరి అట్లాంటి అవకాశాన్ని మేమెందుకు వదులుకుంటాం? మేము వదులుకోం కదా. ఆడ నింపితే ప్రమాదం ఉన్నదన్న దృష్ట్యా నింపుతలేరండి. అది అర్థం చేసుకోవాలి. సరే, ఎన్ని వాటర్ పోతుంది అనేది నేను కూడా కరెక్ట్ గా నేనేం చెప్పలేను. నేను ఆ టెక్నికాలిటీ నాకు తెలియదు. నేను వాటర్ నెంబర్ ఆఫ్ టీఎంసీస్ దానికి సంబంధించి ఎంత పోతుంది ఎంత ఉంటుంది అనేది ఆ టెక్నికాలిటీ తెలియదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దాట్. సరే, వారికి ఉన్న అవగాహన ప్రకారం వారు ఇచ్చినారు. ఎంత పైన 1 టీఎంసీ పైన 10 టీఎంసీలు పైన వృధా పోతున్నది. కానీ వృధా పోకుండా ఆపడానికి మనకు రిసోర్స్ ఉండాలి కదా, మనకు అవకాశం ఉండాలి కదా. ఆపితేనే ప్రమాదం అన్నప్పుడు ఆపకుండా వదిలిపెడుతున్నారు. ఆపితే ప్రమాదం లేదనుకుంటే ఈ క్షణమే ఆపేసి ఈ క్షణమే నింపేసి మనం రైతులకు ఇవ్వచ్చు. ఆ అవకాశాన్ని మేము తీసుకోవచ్చు. మేము గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మేము మంచి పేరే వస్తుంది.